ప్రజలకి ఆస్తులు సమకూర్చుకోవడం, ఆదాయాలు పెంచుకోవడం కోసం ఏర్పాట్లు చేయడం, వాళ్ళ జీవితాలు మెరుగుపరచడం ఒక విధానం. అలా కాకుండా వెల్ సెటిల్డ్ అయ్యి వాళ్ళ బ్రతుకుతున్నటువంటి వాళ్ళ పొలాలు తీసుకుని వాళ్ళకి అంతో ఇంతో కౌలిస్తాం, లేదంటే కనుక వాళ్ళకి సంబంధించి వీధుల పాలు చేస్తామంటే రైతు తిరుగుబాటు జరుగుతుంది. అమరావతిలో అత్యధికంగా భూములు ఉన్నటువంటి వాళ్ళు కౌలుకిచ్చుకుంటారు, ఇతర ప్రాంతాల్లో వాళ్ళు జీవిస్తుంటారు కాబట్టి అధిక సంఖ్యాకులు భూములు ఇచ్చారు. దాన్ని చూసిన తర్వాత మిగతా వాళ్ళు ఇస్తామంటుండొచ్చు, కానీ అన్ని చోట్ల రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రారు. దాని మీదనే బ్రతికే వాళ్ళు ఏదో అంత ఇప్పుడు ఇచ్చే 4 రూపాయల కోసం కక్కుర్తిబడి జీవితకాలం దాని మీద వచ్చే ఆదాయం ఏముండదు వీళ్ళకి ఇచ్చేటటువంటి దాంతో, లేదా వీళ్ళు ఇచ్చే కౌలుతో. కాబట్టి వాళ్ళు తిరగబాటు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర భూమి ఉంటే ఒక ఫ్యాక్టరీకి ఇవ్వడంలో తప్పు లేదు, లేదా ప్రభుత్వం భారీగా నజరానా చూపెట్టి ఇచ్చిన ఒక పద్ధతి, లైక్ అమరావతిలో ఇచ్చిన ప్యాకేజీ తరహాలో. అమరావతిలో మాత్రం అన్నీ సమకూరుస్తాం, మిగతా చోట్ల మాత్రం ఇచ్చేయాలి కంపెనీల కంటే తిరుగుబాటు చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ తొలిసారి నాయకత్వం వహించి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటిది అయితే కందకూరు దగ్గర జరిగింది. ఏదైతే 1000 ఎకరాల ఉలవపాడు మామిడి తోటలతో సహా తరతరాలుగా వచ్చిన 8350 ఎకరాల పంట పొలాల్ని షిరిడి అనుబంధ సంస్థ ఇండో సోలార్ సంస్థ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కరేడు గ్రామ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఆ ఉద్యమానికి తోడు నిలబడడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల అయితే ఇట్లాంటి పట్టించుకునే తీరిక లేదు. వాళ్ళ అన్నని తిట్టిపోయడానికి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి, లేదంటే పేపర్లలో స్టేట్మెంట్లకి ప్రెస్ మీట్లకి పరిమితం అవుతుంటే శుంకర పద్మశ్రీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రస్తుతం కాంగ్రెస్ ఏఐసిసి సభ్యురాలు, ఆవిడ ఆధ్వర్యంలో అక్కడ ఆందోళనకి దిగారు. కరేడు గ్రామ రైతుల మీద అమానుషంగా పోలీసులు జురుం ప్రదర్శిస్తున్నారంటూ ఆమె అక్కడ ఆందోళనకి దిగితే ఆమెని అరెస్ట్ చేసి పోలీసులు తరలించినటువంటి పరిస్థితి. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా భూములు సచ్చినా ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఇక్కడే విశేషం ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఇదే షిర్డీ సాయిని జగన్ బెనామీ అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించి ఇప్పుడు అదే సంస్థ కోసం అని చెప్పి మామూలుగా ఇవ్వచ్చు. అక్కడ అదే ప్రకాశం జిల్లాలో పంటలు పండని భూములు చాలా ఉంటాయి, ఎండిపోయిన భూములు చాలా ఉంటాయి. అలాంటి చోట్ల ఇస్తే తప్పులేదు, 2 లక్షలు 3 లక్షల ఎకరం ఉన్న చోట. కానీ ఈ మామిడి ఉలవపాడు మామిడి అనేది బాగా ప్రసిద్ధి, అన్ని ప్రాంతాల్లో అమ్ముతారు, చాలా పెద్ద ఎత్తున పండుతుంది. ఆ ఉలవపాడు మామిడి ప్రసిద్ధి అయినటువంటి ప్రాంతాల భూముల్ని ఇవ్వమనేటప్పటికీ ఇప్పుడు అంత పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతున్నటువంటి పరిస్థితి. సేవ్ కరేడు, సేవ్ కరేడు. ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు. ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు. ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు. ఇండోసెల్ వద్దు, కరేడు ముద్దు. స్టేషన్ కి రమ్మంటాం దాడా, మరి మీద పడుతున్నారు ఎందుకు? నేను లాక్ ఓపెన్ చేస్తున్నాను, మీరు తీయట్లేదు కాబట్టి. ఆడాళ్ళ ఉన్నా మీరు మగాళ్ళు వచ్చి మా మీద ఏంటి దాడి చేస్తారు? మాడ మనిషినే కదా ఎక్కించింది, మీరు ఎందుకు దాడి చేస్తున్నారు? మా మీద వస్తాం సార్, మేము ఫోన్ మాట్లాడుకుంటున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకోవద్దా? దాడి ఉందా ఇది? మరి కాదా, మరి కారు మీద పడి మా లాకులు ఓపెన్ చేస్తున్నారు. కారు పాలు కొట్టారు ఎవరు? అదిగో మీరేగా. వస్తున్నాను సార్, ఎందుకు సార్ మీరు మొగాళ్ళు? మీరు మొగాళ్ళు ఏంటి మా మీద పడుతున్నారు ఇట్లా? ఇందాక సిఐ గారి మీద పడ్డారు, మీరు ఎస్ఐ గారు అంకమ్మరావు గారి మీద పడ్డారు. వస్తున్నాం మీరు మమ్మల్ని కార్లు అడ్డం పెట్టేందుకు పంపిస్తారు, కానీ కార్లు అడ్డం పెట్టి మమ్మల్ని ఎందుకు ఇట్లా దాడి? మీకు రూట్ తెలుసా? తెలియదు కదా, లేదా వెళ్ళిపోయేవాళ్ళు కదా.
సార్ ఇది కోసమే మేడం ఆగింది సార్ పోలీస్ వాళ్ళు. స్టేషన్కి వెళ్తున్నాము. గంట సేపటి నుంచి సార్, సార్, నేను వెళ్తున్నాను, ఉండండి. నేను ఎక్కుతాను. కారు ఎక్కుతాను. సార్, నేను కారు ఎక్కుతున్నాను. సార్, మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. నువ్వు అని చెప్పి ఒక మహిళను కూడా చూడకుండా నన్ను నువ్వు అనుకుంటా నా మీద ఎంత దౌర్జన్యమా? ఎంత నన్ను హ్యూమన్ రైట్స్ నేను చెప్తాను. కాదండి, నువ్వు అనుకుంటా ఇంత దౌర్జన్యమా? మహిళలను కూడా చూడకుండా మా కార్లు పాల్గొడతారు. మహిళలను చూడకుండా నువ్వు అనుకుంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. ఇదేనా రైతుల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ విధంగా దాడి చేస్తారా? మహిళలంటే గౌరవం లేదా? ఎరగొట్టేశారు.